దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర, రౌడీలు ఉన్నారా మీ దగ్గర, గుండాలు ఉన్నారా మీ దగ్గర, వంట చేత కోసం మెడ పిసికి తొక్కి ఎరన్నా ఆ గాయం ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? తమ్ముడా, నువ్వు ఆడిన ఆట చూసి ఈ నొప్పి అంతా మర్చిపోయినా. మ్యాచ్ జారిపోతుంది అనుకున్న సమయంలో నువ్వు సిక్స్లు జుంచి వరుసగా కొట్టినావు కదా, అదే అస్సలు ఉత్సాహం నాకు. ఇది మొదటి చూపు మాత్రమే అన్న, ముందు ముందు అసలు కథ చూస్తావు కదా, ఇంకా మజా మిగిలింది. అవునరా, మొదటి అడుగులోనే అదరగొట్టినావు, వాళ్ళు భయపడ్డారు. అద్భుతం, ధన్యవాదాలన్నా. తాగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. ఏంటిరా అందరూ ఆటగాన్నే పొగుడుతున్నారు, నా గురించి ఒక్కరు కూడా మాట్లాడరేంటి? నేను ఆ 2 వికెట్లు తీయకపోతే లక్ష్యం 220 దాటేదా, మ్యాచ్ పోయేది. నాటను కూడా గుర్తించుకోనరా. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మన చాహాలన్నా సరైన సమయంలో కీలక ఆటగాళ్ళని అవుట్ చేయకపోయింటే మ్యాచ్ తిరిగేదే కాదు. అయ్యా యాక్టింగ్ ఏంద్రా, ఎవడైనా భయపడతాడారా అది చూసి? యాషదీపు, అది పక్కన పెడితే నీకు చెయ్యి నొప్పిగా ఉంది లేక ఇంకేమైనా ఉందా? లేకపోతే కావాలని అలా ఎత్తున్నావా ఏంది? అసలు విషయం ఏంది చెప్పు. నయాలది ఏం గురించి అంటున్నారు? అదేనండి, ఆ వైడ్ మంతులు ఏమిటి బాబు, నీ ఓవర్ అయితే రైలు కన్నా పొడుగు వెళ్ళింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అదేం లేదన్నా, అప్పటికే 3 ఓవర్లు వేసిన, ఒక్క వికెట్ కూడా రాలేదు. ఆ ఓవర్ అయినా అలాగ పోతుందేమో అనేసి కాస్త ప్రయత్నించిన, కానీ అదృష్టం కలిసి రాలేదు. ఏం చేద్దునన్నా. ఏంటిరా గిల్లు తమ్ముడు, మీ ఆట ఊపి చూస్తే 200 స్కోర్కు దాటేస్తారని అనుకున్నా, మరి 120 దగ్గరే చేతిలో తీసినారేంద్రా స్వామి, నమ్మకంగా లేదురా స్వామి. అది అలా ఉంటుందన్న, మొదటి ఆట కదా, దేవునికి కానుకగా ఇచ్చినట్టు అనుకో. కానీ నిజం చెప్పాలంటే చివరిలో జరిగిందంతా గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయిందిరా. పక్కకు ఓడిపోతామో పర్వాలేదు, ఇలా ఆశ పెట్టి వదిలేస్తే నొప్పి ఎక్కువైపోతుంది. క్లాసికల్ డాన్స్ అని కదా క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో, అడిగితే తోలు తీసేస్తాను అనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతుంది. నువ్వు, ఆ సాయి సుదర్శన్, మన సుందర్, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ, మీ జట్టు అంతా చూస్తే టెస్ట్ మ్యాచ్లు ఆడే వాళ్ళలాగా అనిపిస్తున్నారా. కానీ నీ నాయకత్వం, మీరు తిరిగి వచ్చిన తీరు మాత్రం మరో స్థాయిరా. అయ్యో బాబోయ్, నువ్వు పొగుడుతున్నావా లేక కవ్విస్తున్నావా అనేది అర్థం కావట్లేదు కదన్నా. ఇందులో సందేహం ఏముందిరా, నిజం చెప్పాలంటే నీ అతిక్క నాయకత్వం వల్లే మనం ఈ స్థితికి వచ్చినాం. అమ్మో, ఏమంటున్నావురా? పరిస్థితి చూస్తున్నాగా, దురదృష్టానికి తోడుగా నాణ్యం కూడా కలిసి రాకపోతే ఇలానే అవుతుంది. అయ్యా, నేను నాణ్యం గురించి చెప్పట్లేదు, నాకు కావాల్సినంత బంతులు వేసే అవకాశం ఇచ్చుంటే. ఆ ఆటగాన్ని నేలమట్టం చేసేవాడిని. వాళ్ళు విదేశీ ఆటగాళ్ళు కదా, పైకి బంతులు వేస్తే కళ్ళు మూసుకొని కొడతారు, వాళ్ళ దగ్గర పెట్టేస్తే పని అయిపోతుంది. సరే సరే, జరిగింది అయిపోయింది. ఇది మొదటి ఆట కాబట్టి కాస్త వదిలేయి. ఈడేంటి గుర్తించేసుకున్నాడు? ఈడు మన అతులేగా? మన అతులే. కృష్ణి ఎలా ఉంది? 3 వికెట్లు బాగానే దుమ్ము లేపినావు కదా. అదేరా, నీ దగ్గర నుండి ఇలాంటి దూకుడు ఆటనే నేను ఆశిస్తున్నా. అదిరేది సూపర్.